లోపలికి రావచ్చా? అదేంటి బాబు, ఇది నీ ఇల్లు, నువ్వు రావడానికి అనుమతి ఎందుకు? కొన్ని పరిస్థితుల్లో మన అనుకునే వాళ్ళ దగ్గర కూడా అనుమతి తీసుకోక తప్పదు. అదేం లేదు బాబు, లోపలికి రండి. అమ్మా మీనాక్షి, వాసుదేవ్ వచ్చాడమ్మా. అమ్మయ్య, స్కూల్కి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. కూర్చోండి బాబు. పర్వాలేదండి. ఆగు మీనాక్షి, నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. చెప్పండి. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు మీనాక్షి. అదేంటి బాబు? అవునండి, మీనాక్షి ఏ సీఐనైతే నమ్మి సాక్ష్యాన్ని అప్పగించిందో ఆ సీఐ మంచివాడు కాదు. సాక్ష్యాన్ని అంతా తారుమారు చేశాడు. అదే సాక్ష్యం గనక నా దగ్గర ఉండుంటే నా కూతుర్ని చంపిన వాళ్ళని ఉరికమ్మ ఎక్కించేవాణ్ణి. కానీ అసలు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని తప్పించి వాళ్ళ డ్రైవరే ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా దొంగ సాక్ష్యం సృష్టించి వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేయించింది ఉమాదేవి. పసిపిల్లల విషయంలోనే అంత కఠినంగా బిహేవ్ చేసిన పెద్ద మనుషులు దేనికైనా తెగిస్తారు. అందుకే నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. నాతో వచ్చాయి. నేను క్షేమంగా ఉండాలా, నేను ఎలా జాగ్రత్తగా ఉండాలో నేను చూసుకోగలను. పదే పదే ఏదో వంకతో ఇలా వచ్చి నన్ను మీతో రమ్మనడం మంచిది కాదు. వాసుదేవ్ చెప్పింది నిజమే మీనాక్షి. ప్రస్తుతానికి నువ్వు ఆయన దగ్గర ఉండడమే క్షేమం. అంటే బాబు, నా ఉద్దేశం... వద్దు బాబాయ్, నేను నా కొడుకుతో కలిసి సంతోషంగా ఉంటున్నాను. ఒకరితో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడకండి మేడం. అసలే మీరిద్దరూ పాప దూరమై దుఃఖంలో ఉన్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటే కొంచెమైనా ఆ బాధ తగ్గుతుంది. ముఖ్యంగా బాబు దగ్గరగా ఉంటే మా సార్ త్వరగా బాధ నుంచి కోలుకుంటారు. కొడుకు తోడుగా ఉంటే కూతురు లేదన్న లోటు తీరుతుంది. మా సార్ తొందరగా మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి రవి గారు, ఇప్పటికే నాకు జరిగిన నష్టం చాలు. ఎంత కాదన్నా ఇలాగే వెంట పడుతున్నారు. నా కూతుర్ని చూపించాను, ఏమైంది? చూసిన ఆనందం గంటసేపైనా అనుభవించకముందే ఆ కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకుని చూపించమంటున్నారు. అంటే వాణ్ణి కూడా శాశ్వతంగా దూరం చేయాలనా ఆయన ఉద్దేశం? ఏమే శక్తి, ఎందుకంత అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? రేయ్, మనం యాక్సిడెంట్ చేసిన పాప రోజు రోజుకి నాకు టెన్షన్ పెంచేస్తుంది. మొన్న ఇంట్లో నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసింది. సమయానికి నేను చూశాను కాబట్టి గండం గడిచింది. లేదంటే ఈరోజు నేను మీ ముందు కాదు, జైల్లో ఉండేవాడిని. అదిగా శక్తి, రోజు నువ్వు ఇలా టెన్షన్ పడే బదులు ఒక్కసారి మీ అమ్మగారితో క్లియర్గా మాట్లాడి ఏదో విధంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించలేకపోయావా? అమ్మ వినేలా లేదురా. ఈ ప్రపంచానికి తెలియకుండా, పాప తల్లిదండ్రులకు తెలియకుండా సమస్య సున్నితంగా పరిష్కారం అయ్యేలా చూస్తోంది. కానీ ఆ పాప ఇంట్లో ఉండే కొద్దీ రోజు రోజుకి నా మెడకి ఉరితాడు బిగుసుకుంటున్న ఫీలింగ్ కలుగుతోంది. ఆ వాసుదేవ్ మామూలోడు కాదురా, అగ్నిపర్వతం. ఎప్పుడు పేలుతుందోనని భయంగా ఉంది. పాపకి యాక్సిడెంట్ చేశామని మనం జైల్లో పెట్టించిన వ్యక్తికి సింపుల్గా బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చాడు. తన పాపకి యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి ఆ వాసుదేవ్ బెయిల్ ఇప్పించడం ఏంట్రా? చెప్పాను కదరా, వాసుదేవ్ మామూలోడు కాదని. నేరం చేసింది మనం జైల్లో పెట్టించిన వ్యక్తి కాదని ఆ వాసుదేవ్కు అనుమానం వచ్చింది. అతని ధ్యాస అంతా నా మీద, నా కుటుంబం మీదే ఉంది. ఏ క్షణంలో ఎప్పుడు ఏ ఆధారంతో ఇంటికొస్తాడో తెలీదా. పాప ఇక్కడ ఉండడం చూశాడంటే నా జీవితం నాశనం అవుతుంది. నువ్వు చెప్పేది నిజమే శక్తి. పాప ఇంట్లోనే ఉంటే నీ పక్కలో బల్యంలా ఉంటుంది. అది ఎప్పటికీ క్షేమం కాదు. ఉన్న ఆధారాలు డిలీట్ చేయకపోతే నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం.
మేయర్ అవ్వాలన్న నీ జీవిత ఆశయం మంట కలిసిపోతుంది. నీ భవిష్యత్ సర్వనాశనం అవుతుంది. నీ వల్ల మీ అమ్మగారి మేయర్ పదవి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఆ పాపను ఏదో ఒకటి చేసి ఇంట్లో లేకుండా చెయ్యి. ఎలారా? ఆ పాపకి ఏం జరిగినా మా అమ్మకు నా మీద అనుమానం వస్తుంది. జీవితంలోకి నన్ను క్షమించదు. అలా అని ఇంట్లోనే ఉంటే నీకే ప్రమాదం. మీ అమ్మగారికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చెయ్యి. నిజమేరా, ఆ పాప ఇంట్లో ఉండకూడదు. ఇంట్లోనే కాదు, ఈ లోకంలోనే ఉండకూడదు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎస్, ఈ ప్రపంచం దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో ఆ పాప చచ్చిపోయింది. మా అమ్మకు అనుమానం రాకుండా అదే నిజం చేస్తాను. పాపను చంపేస్తాను. ఏమైందను? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అమ్మా నాన్న కావాలి. వాళ్ళు తప్పకుండా వస్తారు. అమ్మ ఆ పని మీదే ఉంది. ముందు జ్యూస్ తాగు. నాకేం వద్దు. అలా అంటే ఎలాగమ్మా? నీ ఆరోగ్యం కుదుటపడ్డానికి మెడిసిన్స్ మాత్రమే కాదు, నువ్వు బలంగా ఉండటానికి 2 గంటలకు ఒకసారి జ్యూస్ తాగించమని డాక్టర్ చెప్పారు. జ్యూస్ తాగు. నాకు వద్దని చెప్తున్నాను కదా. నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళింది? అదే మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? పని మీద బయటికెళ్ళింది. నానమ్మని వెంటనే రమ్మని చెప్పండి. మా అమ్మ నన్నని పిలిపిస్తానని చెప్పింది. వాళ్ళతో నన్ను పంపిస్తానని చెప్పింది. అయినా ఇంతవరకు ఎవరూ రాలేదు. నాకు వెంటనే అమ్మా నాన్నలు కావాలి. మీ అమ్మా నాన్న తప్పకుండా వస్తారని చెప్తున్నాను కదా. అప్పటి వరకు నీకు బలం కావాలి కదా, అందుకనే ఈ జ్యూస్ తాగు. నాకేం వద్దు. నాకు మా అమ్మ నాన్న కావాలి. వెంటనే వాళ్ళని పిలిపించండి. నేను ఇక్కడ ఉండను. నేను వాళ్ళతో వెళ్ళిపోతాను. ఏడవకను, ప్లీజ్ అర్థం చేసుకో. మా అమ్మ తప్పకుండా వాళ్ళని పిలిపిస్తుంది. నిన్ను వాళ్ళతో పంపిస్తుంది. నా మాట విను. మీరేం మా నాన్నని పిలిపించాల్సిన అవసరం లేదు. నేనే మా నాన్నకు ఫోన్ చేసి మేయర్ గారి ఇంట్లో ఉన్నానని చెప్తాను. వెంటనే మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తారు. మా నాన్నకు ఫోన్ చేస్తానంటే లాక్కుంటారేంటి? నేను వెంటనే మా నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వండి ప్లీజ్. ఫోన్ ఇవ్వండి. మా నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వండి. మా నాన్నకు ఫోన్ చేస్తానంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఒకవేళ నాకు యాక్సిడెంట్ చేసింది మీరేనా?